భారతదేశంలో ఆచరించే యోగాను ప్రపంచవ్యాప్తం చేయాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టడంతో జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డేగా ప్రాచుర్యం వచ్చిందని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి అన్నారు. యోగాను మన జీవితంలో ఒక భాగం చేసినప్పుడే మన మనసు, మన శరీరం, మన ఆత్మ స్వచ్ఛంగా ఉంటుందన్నారు. పిల్లలు, మహిళలు యోగా చేయడం ద్వారా వారు ఎంతో ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంటారన్నారు. International Yoga Day. They say you practice what you preach. అంటే మీరు ఏమైనా చెప్తున్నారు అది మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి. సో ఇవాళ మాట్లాడుతున్న ముందుకి నేను ప్రామిస్ చేయగలుగుతాను, నేను డైలీ 1 గంట యోగా చేస్తాను. సో దీని గురించి నేను మాట్లాడుతున్నప్పుడు ఐ కెన్ ప్రామిస్ దట్ yes, I also practice what I am preaching. యోగా గురించి ఆల్రెడీ మన డిస్ట్రిక్ట్ ఆయుష్ ఆఫీసర్ చాలా డీటెయిల్గా మాట్లాడారు. సో నేను ఇంకా ఎక్కువ టైం తీసుకోను. జస్ట్ వన్ థింగ్, మా ఐఏఎస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఒక పెద్ద స్లోగన్ ఉంది, యోగా కర్మసు కౌశలం. దట్ మీన్స్ స్కిల్ ఆర్ ఎక్సలెన్స్ ఇన్ యాక్షన్ ఈజ్ యోగా. ఎవ్రీథింగ్ దట్ యూ డూ ఇన్ స్టిల్నెస్ విత్ ఎక్సలెన్స్ ఈజ్ యోగా. అండ్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే ఇస్ టు బ్రింగ్ ఎక్సలెన్స్ ఇన్ వాట్ ఎవర్ యూ డూ, యూ షుడ్ ఆర్ యూ నీడ్ టు డూ యోగా. ఎక్సలెన్స్ ఇన్ హెల్త్. ఇప్పుడు మనము యోగా చేసినప్పుడు చెప్పారు, ఇది ఆస్తమా కొరకు, ఆర్థో ఇష్యూస్ కొరకు, వేరే వేరే వ్యాధుల కొరకు ఏమేమి ఆసన ఉపయోగమైన ఉంటుంది అది వాళ్ళు చెప్పారు. సెకండ్, మెంటల్ హెల్త్. మనము ఫిజికల్ హెల్త్ గురించి చాలా మాట్లాడుతున్నాం, కానీ మెంటల్ హెల్త్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. అది కొరకు కూడా అది బ్యాలెన్సింగ్ ఆసనాస్ to bring work-life balance, to be able to focus in our studies, to be able to perform at our work, to be able to manage our stress. Also, it is extremely useful, especially the pranayama meditation part of it. Third, excellence at work. So, adi gurinchi nenu already cheppanu. Second thing what Patanjali said was yoga chitta vritti nirodha. Means cessation of fluctuation in your chitta is also yoga. That means a position, a state where all other fluctuations of your mind are at halt. Because మీరు ఒక ఆసన చేసినప్పుడు కంప్లీట్ ఫోకస్ అదే మీద పెడతారు, కాబట్టి you get free of all other thoughts, and that is one state we all want to achieve ultimately. ఇంతకు ముందు వాళ్ళు చెప్పారు యోగా అంటే ఒక సాఫ్ట్ పవర్. వరల్డ్ లో మన ఇండియాకి మంచి పేరు బికాస్ ఆఫ్ యోగా. లాస్ట్ అదే ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా. నేను ఇప్పుడు వచ్చినప్పుడు నేను వాట్సాప్లో చూసాను, నా కొన్ని కాలేజ్ ఫ్రెండ్స్ ఇప్పుడు యుఎస్ఏలో పని చేస్తున్నారు. ఒక ఫ్రెండ్ నాకు న్యూయార్క్లో పని చేస్తున్నారు. అక్కడ టైమ్ స్క్వేర్లో కూడా ఇవాళ ఈలాగా యోగా నడుస్తుంది. ఆ వీడియో నేను చూసాను. అక్కడ మధ్యలో రోడ్ మీదనే టైమ్ స్క్వేర్ పక్కన 2014లో మన ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోడీ గారు ఫస్ట్ టైం మనకి ఏన్షియంట్ ఇండియన్ ప్రాక్టీస్ అన్నమాట. మనకి గురువులు ఎవరైతే పతంజలి యోగా మనకి ఏమైతే కనుక యోగా గురించి చెప్తుందో అది ఓన్లీ ఇండియాలోనే ప్రాక్టీస్ చేస్తున్నాము. సో ఇండియన్ సిస్టమ్ అన్నమాట. సో ఇంత మంచి ప్రాక్టీస్ ఇండియన్ సిస్టమ్ని మనం ఎందుకు వరల్డ్లో అందరికి కూడా ప్రమోట్ చేయకూడదని మన ప్రైమ్ మినిస్టర్ గారు అప్పుడు 2014లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో దీన్ని ప్రపోజ్ చేశారనమాట. ఇంటర్నేషనల్ యోగా డే తప్పకుండా చేయాలి. అప్పుడు 2014 డిసెంబర్లో యుఎన్ జనరల్ అసెంబ్లీ డిక్లేర్ చేశారు 21 జూన్ యాజ్ ఎ ఇంటర్నేషనల్ యోగా డే. సో అప్పటి నుంచి ఇండియన్ సిస్టంలో మనం ప్రాక్టీస్ చేసే యోగా అనేది వరల్డ్ వైడ్ ఫేమస్ అయింది. అప్పటి నుంచి 21 జూన్ని మనం వరల్డ్ వైడ్ జరుపుకుంటున్నాం. దీనిలో భాగంగానే మన రాష్ట్రంలో కూడా హైదరాబాద్లో కూడా ఈరోజు పెద్ద ఎత్తున గచ్చిబౌలి స్టేడియంలో యోగా ప్రాక్టీస్ అనేది ముఖ్య అతిథులు గవర్నర్ గారు, ముఖ్యమంత్రి గారు, అలాగే ఆరోగ్య శాఖ మంత్రి గారు, ఇతర మంత్రులందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్ని అక్కడ సక్సెస్ చేశారు. అదేవిధంగా మన సిద్దిపేట జిల్లాలో కూడా మీ అందరికీ తెలియదని కాదు, మీ అందరికీ తప్పకుండా ఎక్కువ మంది దీన్ని ప్రమోట్ చేయాలి, ఎక్కువ మంది ప్రాక్టీస్ చేయాలి. ఆల్రెడీ జాయింట్ కలెక్టర్ గరిమా గారు చెప్పారు. సో మొత్తం యోగా గురించి చాలా డీటెయిల్గా చెప్పారు. మీ అందరికి చెప్పేది ఏంటంటే మనకి ఎప్పుడో సమస్యలు వచ్చిన తర్వాత మనం యోగా ప్రాక్టీస్ చేయడం కాదు, ఇప్పటి నుంచి మన జీవితంలో దీన్ని భాగం తీసుకున్నప్పుడు తప్పకుండా మన మైండ్, మన బాడీ, మన సోల్ అన్నీ కూడా ఒక ప్యూరిటీ వస్తుంది అన్నమాట. మన కాన్సన్ట్రేట్ లెవెల్ పెరుగుతాయి. మనం హెల్దీ మనకి ఉంది కదా, మనకి చెప్తారు పెద్దలు
సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ. అంటే ఎప్పుడు ఉంటుంది మనకి సౌండ్ మైండ్ అంటే మన బాడీ సౌండ్గా ఉండాలి. అంటే ఏంటి, మన కంట్రోల్లో మన బాడీ ఉన్నప్పుడు తప్పకుండా మన థింకింగ్ కానీ మన యొక్క అన్నీ కూడా మన థాట్స్ కానీ అన్నీ కూడా ప్యూరిటీగా ఉంటాయి. సో కాన్సన్ట్రేషన్ లెవెల్స్ చిల్డ్రన్కి పెరుగుతాయి. ఉమెన్కి అయితే కనుక హెల్దీగా ఉంటారు. సో మీకు హెల్దీ కేవలం యోగా అంటే కేవలం యోగా ఆసనాలే కాదు, మన ఆహారం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనకి సాత్విక ఆహారం మనం తీసుకుంటామో తప్పకుండా మన బాడీ మన మైండ్ సహకరిస్తారు అన్నమాట. సో అందుకని సాత్విక ఆహారాన్ని మనము హెల్దీ ఉండడానికి, హెల్దీ లైఫ్కి అది కూడా ఒక సోపానం. కాబట్టి కేవలం యోగా అంటే మనం అన్ని తినేసి యోగా చేయమంటే రాదండి, యోగా పర్ఫెక్ట్గా రాదు. ఓకే, కాబట్టి మీకు సాత్విక ఆహారాన్ని మనము మన జీవితంలో భాగం చేసుకోవాలి. నేచర్కి దగ్గరగా మన లైఫ్ ఉండాలి. నేచర్ని మనము అనుసరిస్తూ పోతూ ఉన్నప్పుడు నేచర్ కూడా మనకి అన్ని రకాలుగా సహకరిస్తుంది అన్నమాట. కాబట్టి దయచేసి మీరందరూ